Good morning student. Today we are going to learn EVS subject 11th lesson the green life. Okay, last class we completed the green life lesson and hard words. Okay, today we are going to learn question and answer remaining exercise bit. Okay, take out your term book page number 107. Okay, page number 107 where we have 5 question and answers. Okay, today we are going to write this 5 question and answers. Okay, write in टेक्स्ट बुक लो रायाली टेक्स्ट बुक में लिखना. ओके, नोटबुक में नहीं. इधर प्लेस है ना आंसर के लिए, इधर लिखना. ओके, फर्स्ट आंसर द फॉलोइंग क्वेश्चन. वी हैव 5 क्वेश्चन एंड आंसर्स. फर्स्ट वन, व्हाट आर ट्रीज? व्हाट आर ट्रीज? ट्रीज అంటే ఏమిటివి? ఓకే, व्हाट आर ट्रीज? ఓకే, వెరీ బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. వెరీ బిగ్, ज़्यादा పొడుగ్గా ఉంటాయి కదా, ఎక్కువ పొడుగ్గా ఉన్న వాటిని ట్రీస్ అంటారు. స్మాల్ గా ఉంటే ప్లాంట్ అంటారు. ఆ ప్లాంట్ బిగ్ అయిపోయినాక ట్రీస్ అవుతుంది. ఓకే, వెరీ బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. VERY వెరీ, BIG బిగ్, PLANTS ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. CALLED కాల్డ్ TRES ట్రీస్. ఓకే, వెరీ బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ హెర్బ్స్. హెర్బ్ మీన్స్ చోటా ప్లాంట్స్. ఓకే, చిన్న ప్లాంట్ ని హెర్బ్స్ అంటాం. హెర్బ్స్ కి ఎగ్జాంపుల్ మింట్, గ్రాస్. మింట్ అంటే పుదీనా, పుదీనా యొక్క ప్లాంట్. అండ్ గ్రాస్ అంటే గడ్డి. మన ఫుట్పాత్ల పైన సైడ్ సైడ్ నుంచి గడ్డి వస్తుంది గ్రీన్ కలర్ లో, దాన్ని గ్రాస్ అంటారు. మింట్, గ్రాస్ హెర్బ్ కి ఎగ్జాంపుల్. హెర్బ్ మీన్స్ చోటా ప్లాంట్స్. ఓకే, గివ్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెర్బ్. మింట్. నెక్స్ట్ వన్ గ్రాస్. MINT mint, GRASS grass. Next third one, what are shrub? Shrub means weak stem रहता है उसको, small weak stem रहता है. ओके, इधर देखो herb. Okay, herb. Very small plant that have soft green stem are called herb. చాలా చిన్నగా ఉంటాయి అవి. ఓకే, ఓకే ఓకే హెర్బ్ కంప్లీట్ చేసినాక నెక్స్ట్ షెర్బ్. వాట్ ఆర్ షెర్బ్? ఇదర్ షెర్బ్. షార్ట్ అండ్ బుష్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ షెర్బ్. దే హ్యావ్ థిన్ బ్రౌన్ అండ్ వుడ్డీ స్టెమ్స్. ఓకే, షార్ట్ గా ఉంటాయి, షార్ట్ గా ఉండే వాటిని షెర్బ్ అంటాం. అది రోజ్. ఫస్ట్ వన్ షెర్బ్ కి ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్, తులసి ప్లాంట్, జాస్మిన్ ప్లాంట్. ROSE రోజ్, TULSI తులసి, JASMINE జాస్మిన్. ఇది మేము మింట్, గ్రాస్ హెర్బ్ కి ఎగ్జాంపుల్, రోజ్, తులసి, జాస్మిన్ షెర్బ్ కి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఆర్ క్లాంబర్? గివ్ 2 ఎగ్జాంపుల్. క్లాంబర్ అంటే ఏంటి? క్లాంబర్ ప్లాంట్ కు 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. క్లాంబర్ అంటే వాటికి డైరెక్ట్ గా గ్రో కావడానికి స్టామినా ఉండదు, ఒక నీడ్ సపోర్ట్ తీసుకొని అది గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, प्लांट्स हैव वीक स्टेम. ज़्यादा वीक का वो मिडिल पार्ट वीक रहते. ट्री का मिडिल प्लांट का मिडिल पार्ट रहता है ना, वो वीक रहते, इसलिए नीड टू सपोर्ट, उनके सपोर्ट कावाल आर कॉल्ड क्लाइंबर्स. ओके, प्लांट्स हैव वीक स्टेम एंड नीड सपोर्ट आर कॉल्ड क्लाइंबर. ओके, PLANTS प्लांट्स, HAV हैव, WEAK वीक, STEM stems and need means होना, need support, SUPPORT support, ARER CALLED called climber, CLIMBERS. ఓకే, సపోర్ట్ తీసుకొని పెరిగే వాటిని క్లైంబర్ అంటారు. ఓకే, ఎందుకంటే వాటి స్టెమ్ వీక్ గా ఉంటుంది కాబట్టి. క్లైంబర్ కి ఎగ్జాంపుల్ వచ్చి మనీ ప్లాంట్, పీ ప్లాంట్. పీ ప్లాంట్ అంటే బఠానీ ప్లాంట్, బఠానీ చెట్టు. మనీ ప్లాంట్ అంటే షోకేస్ గా మనం హౌస్లలో పెట్టుకుంటాం చిన్న చిన్న తొట్టిలలో, అది మనీ ప్లాంట్. MONEY మనీ, PLANT ప్లాంట్, PLANT నట్ ప్లాంట్, పీ ప్లాంట్, మనీ ప్లాంట్ క్లైంబర్ కి ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి క్లైంబర్ కి ఇది మనీ ప్లాంట్, ఇది పీ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ రాశాను. ఓకే, వాట్ డు ప్లాంట్స్ నీడ్ టు గ్రో? ప్లాంట్స్ గ్రో కావడానికి ఏమేమి కావాలి? ఓకే, మనకి ఎలాగైతే మనం చిన్నప్పటి నుంచి పెద్దగా కావడానికి మనకి ఏమేమి కావాలి? ఆహారం కావాలి, వాటర్ కావాలి, అన్ని సన్లైట్ కావాలి, ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ కావాలి. మనకి ఎలానో ట్రీస్కి కూడా అలాగే హెల్దీగా గ్రో కావడానికి ఏమేం కావాలి అని అడుగుతుంది. ఓకే, ఎయిర్, వాటర్, సన్లైట్ అండ్ గుడ్ సాయిల్. ఎయిర్ అంటే గాలి, హవా, వాటర్ పానీ, సన్లైట్ सन के लाइट. ओके, एंड गुड सॉइल, अच्छा जमीन. ओके, गुड सॉइल, एयर, एयर, WATER, वाटर,
SUN sun, LIGHT light, sunlight, AND and GOOD good, SOIL soil, good soil, air, water, sunlight and good soil. What do plants and need grow అంటే ఇవన్నీ కూడా మంచి ప్లాంట్ పెద్దగా కావడానికి ఇవన్నీ కూడా ప్లాంట్కి అవసరం. ఓకే, we have 5 question and answer completed. Okay, writing text book. ऐसा लिखना अम्मा, नीट से लिखना, फिंगर गैप. ओके, हम किधर किधर फिंगर गैप दिए वो देख के नीट से लिखना. ओके, नेक्स्ट second bit, fill in the blank with words given in the box. Okay, next page number 107, second bit, fill in the blank. Fill in the blank with the words given in the box. We have one hint box and 5 fill in the blanks. Okay, hint box में flowers, plants, birds, week, shrub, trees है. ओके, नीचे सेंटेंस को हिंट बॉक्स के वर्ड कौन सा वर्ड मैच होता है वो लिखना. ओके, फर्स्ट रीड आउट द ऑल सेंटेंस. ओके, डैश लिव फॉर मेनी इयर्स. सेकंड वन, क्लैम्बर्स एंड क्रीपर्स हैव डैश स्टेम्स. थर्ड वन, short and bushy plants are called dash. Fourth one, there are many types of dash around us. Fifth one को 2 blanks है. Dash bloom into dash. Look at the first one. Dash live for many years. ఎక్కువ సంవత్సరాలు ఏవి లివ్ గా ఉంటాయి. ఆన్సర్ అయితే ఓకే, ట్రీస్. Trees live for many years. TRES, trees. Okay, trees लिखना. फर्स्ट ब्लैंक में trees. Trees live for many years. Next, clambers and creepers have dash stems. Clamber, creeper, small plants ఉంటాయి కదా. dash stems అంటే వాటి స్టెమ్ ఎలా ఉంటుంది, వీక్ గా ఉంటుంది. ఇట్లా ముట్టుకుంటే టచ్ करे तो नीचे गिर गया. ऐसा वीक रहते. clamber and creeper का స్టెమ్స్ వీక్, WEAK, వీక్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, షార్ట్ అండ్ బుషీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్. షార్ట్ గా బుష్ గా ఉండే ప్లాంట్స్ ని ఏమంటాము? షార్ట్ అండ్ బుషీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ షర్బ్. ఓకే, SHRUBS, షర్బ్. ఓకే, ఫోర్త్ వన్, there are many types of dash around us. There are many types of around us. మన చుట్టుపక్కల చాలా రకాల ఏముంటాయి, ప్లాంట్స్. ఓకే, PLANTS, ప్లాంట్స్ ఉంటాయి కదా మన आजू बाजू. आपका घर में और बाजू घर में ज्यादा अलग अलग प्लांट्स रहते ना. there are many types of plants around us. okay, fifth one, dash bloom into dash. okay, ఫస్ట్ మొగ్గ బర్డ్ నుంచి ఫ్లవర్ అవుతుంది. ఫస్ట్ ఇట్లా చిన్నగా బర్డ్ ఉంటుంది, తర్వాత ఫ్లవర్ అయిపోతుంది కదా. బర్డ్ బ్లూమ్ ఇంటూ ఫ్లవర్. బర్డ్స్ మొగ్గ, బ్లూమ్ ఇంటూ ఫ్లవర్స్, మొగ్గ నుంచి పువ్వు అవుతుంది. ఓకే, ऐसा लिखना. इधर कंप्लीट. यस, राइट नीटली. नेक्स्ट टर्न द पेज, पेज नंबर 108. Look at here, page number 108. What do plants need? Plants కి ఏమేమి కావాలి? All plants need certain things to grow. Some things plants grow పెరగడానికి కావాలి. Think about what plants need and what help them grow. ఏమేమి కావాలి, అవి ఎలా హెల్ప్ చేస్తున్నాయి. Circle the things that help plants to grow. Cross out the item that plants don't need. Okay, plants పెరగడానికి, plants grow के लिए థింగ్స్ యూజ్ కావాలి కదా. వాటికి ప్లాంట్స్ పెరగడానికి ఏమేమి వస్తువులు కావాలో వాటికి సర్కిల్ చేయాలి. ఓకే, ప్లాంట్స్ పెరగడానికి అది అవసరం లేదు, దానికి రాంగ్ టిక్ చేయాలి, రాంగ్ మార్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్, సన్లైట్. ప్లాంట్స్ గ్రో కావడానికి సన్లైట్ కావాలి, సన్లైట్ని సర్కిల్ చేయండి. నెక్స్ట్ ఇది అవసరం లేదు, థింగ్. డాగ్ అవసరం లేదు. ఇది స్నాక్స్. చెట్టు పెరగడానికి స్నాక్స్ అవసరమా? అవసరం లేదు. నెక్స్ట్ వాటర్ అండ్ ప్లాంట్. ఇది వాటర్, ప్లాంట్. మనము ప్లాంట్కి వాటర్ చేయాలి కదా, వాటరింగ్. దీన్ని సర్కిల్, రెండుని కలిపి సర్కిల్ చేయండి. నెక్స్ట్ ఇది సాయిల్, మట్టి, గుడ్ సాయిల్. ఓకే, ఇది దీన్ని క్రాస్ అవుట్, దీన్ని క్రాస్ అవుట్, దీన్ని క్రాస్ అవుట్, దీన్ని 1 2 3 4 క్రాస్ అవుట్లు చేయండి. ఓకే, వీటికి మాత్రం సర్కిల్. సన్లైట్,
watering and soil. Okay, మిగతా 4 cross. Okay, next ఇవి మాత్రమే మనకు ప్లాంట్ గ్రో అవడానికి కావాల్సిన థింగ్స్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ మ్యాంగో ట్రీ. నేమ్ ద पार्ट्स यूजिंग द वर्ड गिवन इन द हिंट्स बॉक्स. ఇక్కడ नीचे एक मैंगो ट्रीज है. हाँ, एक हिंट बॉक्स में वो मैंगो ट्रीज का पार्ट्स का नाम है. इधर वो साइड में वो लाइन्स है ना, ऊपर लाइन को क्या बोलते हैं, मिडिल लाइन को क्या बोलते हैं, वो देख के लिखना. ओके, लुक इट. फर्स्ट हिंट बॉक्स बी बीच. हिंट बॉक्स में क्या है? ट्रंक, ट्रंक, ब्रांच, लीव्स, फ्लावर and fruit. Next, then 3 draw చేస్తున్నా. ఓకే, yes, mangoes, flower. Yes. First one, second one. Observe the picture. Okay, నేను డ్రా చేసేవారు మీరు పిక్చర్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, లాస్ట్ one. Yes. Look it. This is a mango tree. Okay, you write down in the mango tree parts. ऊपर का पार्ट्स को क्या नाम है, नीचे पार्ट्स को क्या नाम है, मिडिल पार्ट्स को क्या नाम है लिखना. फर्स्ट लुक एट हियर. फर्स्ट वन ऊपर है ना, वो ఇదేంటి ఫ్లవర్. మనం మామిడి చెట్టు ఫస్ట్ స్టార్టింగ్లో మ్యాంగోస్, చిన్న చిన్న మ్యాంగోస్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ పువ్వు వస్తుంది వైట్ కలర్లో, అది దాన్ని ఏమంటారు? ఫ్లవర్. FLOWER, ఫ్లవర్. ఓకే, నెక్స్ట్ వన్ మ్యాంగోస్ అంటే ఫ్రూట్. FRUIT, ఫ్రూట్. సెకండ్ వన్. థర్డ్ వన్ ఇవేంటి? లీవ్స్, ఆకులు, పత్తర్. LEAVES, లీవ్స్. ఫోర్త్ వన్ ఇవన్నీ ఇట్లా సైడ్ సైడ్ కన్నీ టూ ఒట్టు వెళ్ళిపోయిన ట్రీస్ యొక్క ఇవి బ్రాంచెస్ అనమాట. BRANCH, ब्रांच. नीचे बड़ा है ना वो, उसको ट्रंक बोलते. ट्रंक, TRUNK, ट्रंक. ऐसा लिखना. फ्लावर, फ्रूट, लीव्स, ब्रांच, ट्रंक. ओके, नेक्स्ट पेज नंबर 109. Look at here, पेज नंबर 109 में C बिट है. Look at, write T for trees, H for herbs, S for shrub, CR for creeper and CL for climber. तो नीचे डिफरेंट टाइप्स ऑफ प्लांट्स है, वो प्लांट्स को नाम क्या है? हाँ, ट्री है तो T लिखना, दैट प्लांट्स हर्ब है तो H लिखना, shrub है तो S लिखना, क्रीपर है तो CR लिखना, क्लाइंबर है तो CL लिखना. फर्स्ट वन क्या है? जास्मिन फ्लावर है. जास्मिन फ्लावर कौन सा टाइप ऑफ प्लांट्स है? इधर देखो, जास्मिन फ्लावर शर्ब है. शर्ब बोले तो क्या लिखना? फर्स्ट वन को यस लिखना. फर्स्ट वन यस. ఓకే, షర్బు కాబట్టి షర్బు అన్నప్పుడు మనకి ఏమి రాయమన్నాడు? ఎస్ రాయమన్నాడు. నెక్స్ట్ గ్రేప్స్. గ్రేప్స్ ప్లాంట్ చూడండి, గ్రేప్స్ ప్లాంట్ క్లైంబర్. గ్రేప్ వైన్ క్లైంబర్. ఓకే, CL, క్లైంబర్ అంటే CL. ఓకే, నెక్స్ట్ ట్రీ. ఏం ట్రీ? నా ఎస్, అశోక ట్రీ. T ఫర్ ట్రీ. ట్రీ అయితే టీ రాయమన్నాడా? టీ రాయాలి. ऐसा
और बाजू में टी लिखना। नेक्स्ट फोर्थ वन, ये क्या है, कोरिएंडर प्लांट है, कोरिएंडर प्लांट हर्ब, H लिखना। धनिया प्लांट, कोरिएंडर प्लांट। नेक्स्ट हाइबिस्कस, हाइबिस्कस आल्सो షర్బ్, హైబిస్కస్ మందారం పువ్వు కూడా షర్బే, యు రైట్ ద S. yes. last one money plant, money plant climber, okay, just money plant climber, CL. క్లీపర్ మనకి ఏమి రాలే, షర్బ్ క్లైంబర్ ట్రీస్ హెర్బ్ షర్బ్ క్లైంబర్, ఓకే ऐसा लिखना आए. yes. next here last bit, D bit. Take a leaf, keep the leaf under a paper, use a pencil to get the leaf print on the paper as shown. Cut out the leaf print and paste here. क्या करना, ఒక లీఫ్ తీసుకోండి, మీ ఇంట్లో ఏదైనా ప్లాంట్ ఒక కొంచెం పెద్దగా ఇంత సైజు ఉండి ఒక లీఫ్ తీసుకోండి. ఆ లీఫ్ పేపర్ కింద పెట్టేసేయండి. పెట్టేసి యూజ్ ఏ పెన్సిల్, పేపర్ కింద పెట్టాలి, పైన లీఫ్ పెట్టాలి, పెట్టి ఆ షేప్ వచ్చేటట్టు, ఆ లీఫ్ షేప్ వచ్చేటట్టు కట్ చేయండి. కట్ చేసినాక మీకు పేపర్ వస్తుంది, ఆ పేపర్ ఏ షేప్లో వస్తుంది, ఆ లీఫ్ షేప్లో వస్తుంది. वो पेपर लीफ शेप में आते, वो पेपर इधर पेस्ट करना, ओके. लीफ से लीफ ऊपर रख के वो सब कट करना. कट करने के बाद लीफ को पेपर को लीफ शेप आते, आ पेपर ఇక్కడ పేస్ట్ చేయాలి. वो पेपर इधर पेस्ट करना, ओके. कट आउट द लीफ प्रिंट एंड पेस्ट हियर, ओके. అర్థమైందా? నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ కూడా ఇది ఒక लीफ आप अनुकोंడి, पत्थर अनुकोंడి, ऐसा नीचे पेपर रखना. पेपर रखने के बाद ऐसा लीफ का ऐसा है, ऐसा ड्रा करना पेंसिल से. करने के बाद वो लीफ निकालना. निकालने के बाद पेपर ऐसा कट करने के बाद इधर पेस्ट करना, ओके. समझ में आया? यस. ఏం లేదు, ఒక పేపర్, వైట్ పేపర్, ప్లెయిన్ పేపర్ పైన ఒక లీఫ్ పెట్టి కట్ చేసేసి ఆ పేపర్ ఇక్కడ పేస్ట్ చేయండి, అంతే. లీఫ్ షేప్ వస్తుంది అది, ओके. नेक्स्ट हियर पेज नंबर 106, पेज नंबर 106 में कलर दिस पिक्चर्स, ओके. फर्स्ट ఇది స్మాల్ సీడ్, ప్లాంట్ ఎట్లా అవుతుంది అనేది, ఇది స్మాల్ సీడ్. మనం జమీన్కి అందరూ సీడ్ రక్తే పైలే ఐసా అయితే, మనం ఫస్ట్ ఒక చిన్న విత్తనం భూమి లోపల పెట్టినప్పుడు ఇలా ఉంటుంది. నెక్స్ట్ మెల్లిమెల్లిగా ఇలా స్ప్రౌట్ వచ్చేస్తుంది. పెద్ద కొంచెం 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 ఇట్లా వచ్చి जमीन के अंदर बाहर आके प्लांट्स ऐसा बड़ा होता. इसके कलर्स करो, ये पिक्चर को कलर करना, ओके. टेक्स्ट बुक में कलर చేయండి, ओके. द ग्रीन लाइफ लेसन हार्ड वर्ड्स, क्वेश्चन एंड आंसर्स, ऑब्जेक्टिव बिट्स पूरा कंप्लीट हो गए, ओके. आज का क्लास कंप्लीट है. थैंक यू.